రేవతది ప్రజా వ్యతిరేక పాలన. అమ్మో అమ్మో అక్కో అక్కో రేవతది ప్రజా వ్యతిరేక పాలన ఎట్లాక ఎలా చెప్పండి? ఎందుకు నీ విషయంలో ఏమన్నా బతుకమ్మ విషయంలో అడ్డొచ్చిండా, లేకపోతే నీకు ఇంకేది నీ జాగృతి ట్రస్ట్ విషయంలో అడ్డొచ్చిండా, లేకపోతే నీ సెటిల్మెంట్లలో అడ్డొచ్చిండా, లేకపోతే నీ 2000 గజాల ఇల్లుకు 200 కోట్లతో వచ్చినప్పుడు నేను ఏమైనా డబ్బులు అడిగిండా, లేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజలతో ఏమైనా విమర్శించిండా, లేకపోతే ఏదైనా షాపులు ఓపెనింగ్ చేసేటప్పుడు అడ్డొచ్చిండా, లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకు ఏమైనా మోసం చేసిండా? అది ఎందుకు రేవతి ప్రజా వ్యతిరేక పాలన అంటున్నావు? తెలంగాణ రాష్ట్ర ప్రజలైతే ప్రశాంతంగా ఉన్నారని ఇక్కడ జీవన్ రెడ్డి చెప్తున్నాడు. జీవన్ రెడ్డి చెప్పిన తర్వాత ఒక ఏజ్ ప్రకారము రాష్ట్ర ప్రజలను అధికార పార్టీని ఆలోచన చేసి నిర్ణయము మంచిగా చెప్పడం జరిగింది. కాబట్టి నువ్వేమో రేవతి వ్యతిరేక పాలన అంటుడు ఎందుకక్క? కవితక్క ఎందుకు రేవంత్ రెడ్డి వ్యతిరేక పాలన అంటున్నావు? మీ అయ్యకి ఏమన్నా చేసిండా, లేకపోతే అభ్యంతరం అయిందా, పోనీ మీ అన్నకి అయిందా, లేకపోతే మీ బావగారికి అయిందా, మీ సంతోష్ గారికి అయిందా, ఏమైందని వ్యతిరేక పాలన చెప్తున్నావు అక్క? ఒక్కసారి వివరించవచ్చు కదా, వివరించి మంచిగా చెప్పొచ్చు కదా. గాలి మాటలు వదిలేయక్క ప్లీజ్. ఎందుకంటే ఒక సీఎం బిడ్డగా రేవంత్ రెడ్డిని మాట్లాడడం అట్లా సరికాదు. నువ్వు చేసిన లిక్కర్ బిజినెస్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మెచ్చేది కాదు, అది కరెక్ట్గానే కాదు. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో భాజపాలో చేరుతారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. అబ్బో నిన్న అన్న అన్నాడు, ఈరోజు అక్క అంటుంది. అబ్బా అన్న చెల్లెలు కలిసి జాతకాలు నేర్చుకున్నారు ఈ మధ్యన. ఎక్కడో ఎవరి దగ్గరనో జ్యోతిష్కం నేర్చుకొని రేవంత్ రెడ్డి అధికారాన్ని వదిలిపెట్టి, తెలంగాణ రాష్ట్ర ప్రజలను వదిలిపెట్టి, ఒక జాతీయ పార్టీని వదిలిపెట్టి, ఇంతమంది కమిషనర్లను వదిలిపెట్టి, రాష్ట్ర పరిపాలనను వదిలిపెట్టి, వీళ్ళ జ్యోతిష్కం ప్రకారము భారతీయ జనతా పార్టీలో కలిసి మరి అదెంత పెద్ద వ్యాపారం అనుకుంటుండో తెలియదు. ఇక్కడ కేటీఆర్, ఇక్కడ కవిత గారు ఏంది కొత్త జ్యోతిష్కం నేర్చుకున్నారు? అయింది ఎవరు నేర్పుతున్నాం? మేము నేర్చుకుంటాం కదా, వచ్చి ఒకసారి వివరించి చెప్తే బాగుంటుంది కదా. భాజపా సహకారంతో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంటానని ముఖ్యమంత్రి అంటున్నారు. భాజపా సహకారం మీకు చేసిండ్రు కదా, నిన్ను అరెస్టు చేయకుండా, నిన్ను ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు, ఈడీ నోటీసులు వచ్చినప్పుడు, సిబిఐ నోటీసులు వచ్చినప్పుడు జనాలలో ఒక వ్యతిరేకత తీసుకొచ్చి నిన్ను ఏమనకుండా అరెస్టు చేయకుండా అక్కడికి వెళ్ళి బయటపడ్డ ఘనత నీదే కదక్క. భాజపా ప్రభుత్వము ఢిల్లీలో మీకు మంచి చేస్తేనే, మీ అయ్య మాటలని సహకరిస్తేనే కదా నువ్వు అరెస్ట్ చేయకపోవడం. నిన్ను ఈరోజు మళ్ళీ 90 రోజులు వచ్చిన కాంగ్రెస్ పార్టీ మీద, ఈ రేవంత్ రెడ్డి మీద వ్యతిరేక పాలన అని ఎంతవరకు కరెక్ట్ ఇది? ఇది ఏంది? ప్రజలు మెచ్చేటట్టు మాట్లాడండి కొంచెం. మీ ఇంటికే రాసిపెట్టి లేదు, వంశపారపర్యంగా మీదే కరెక్ట్గా ప్రజాస్వామ్యం కాదు. ఈ ప్రజాక్షేత్రంలో మీరు పరిపాలించింది అవినీతి పరిపాలన అని రాష్ట్ర ప్రజలకు తెలుసు. కాబట్టి